జయాదిత్య. నేను 5వ తరగతి చదువుతున్నా. నేను ఈరోజు చెప్తున్నాను 5వ తరగతి తెలుగులో మొదట లెసన్ మన జెండా. మన జెండా అనేది మన స్వాతంత్రంకి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్తాను. శాంతి సహనమా సత్యరూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా. శాంతి సహనమా సత్యరూపమా అంటే శాంతి సహనమా. ఓ జెండా, ఓ పతాకమా, నువ్వు శాంతి సహనం సత్యాలకు ప్రతిరూపం. శౌర్యకాంతితో వెలిగిన దీపం అంటే శౌర్యకాంతంతో వెలిగింది ఆ దీపం. నమామి భారత పతాకమా అంటే నమస్కారం చేయండి ఆ పతాకంకి అని. స్మరామి త్రివర్ణ కీర్తనమా. పవిత్ర భారత ధరాతలమున భారతం ఒక పవిత్రది క్రియేట్ చేసింది. పరాయి పాలన మంతము నచ్చి, పరాయి పాలన చేసే వాళ్ళకి మంతము నచ్చి అప్పుడు సేవలు చేసేట. పంజర విముక్త ఖగముల అంటే పంజరం నుంచి బయటపడిన పక్షులగా అంటుంది. అంబర వేసిన స్వతంత్రం అంటే ఇప్పుడు చెప్పాను కదా, పర్టికులర్ అంటే పంజరం నుండి బయటపడిన పక్షిలాగా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరింది. అంటే అంబరం వేసిన స్వతంత్రం అంటే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరింది ఆ పతాకం. స్వేచ్ఛ సాధన సమరములో ముందు నడిచిన పతాకమా స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పచ్చని రావమా. స్వేచ్ఛ సాధన ఆ పతాకానికి స్వేచ్ఛ అందించారు మన ఫ్రీడమ్ ఫైటర్స్. ముందు నిలిచిన ప్రతాపమా, ముందు అందరికన్నా ముందు లైన్లో అందరికన్నా ముందు ఉన్నట్టు మన జెండా అందరికన్నా ముందు. మన కంట్రీ ఏదన్నా సేమ్, వాళ్ళ కంట్రీ అంటే ఇష్టం, మనకు మన కంట్రీ అంటే ఇష్టం. దట్స్ ఆల్. స్వాతంత్రం మా జన్మ హక్కని, స్వాతంత్రం మా జన్మ హక్కని అంటే స్వాతంత్రం మాకే కావాలి. గర్జించిన పచ్చనిరావమా. ఆ టైంలో ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. ఇదేంటి గర్జించిన అంటే మేఘాలు కూడా వర్షం పడింది అంట. ఓకే, ఇది రాసింది శేషం లక్ష్మీనారాయణ. మన జెండా రూపకర్త ఎవరో తెలుసా? ఇప్పుడు నేను చెప్పాలా కామెంట్లో రాస్తాను, ట్రై చేయండి. నేనైతే చెప్తున్నా, పింగళి వెంకయ్య. నేను ఒక క్వశ్చన్ ఇస్తాను ఈరోజు, చెప్పండి. మన నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? ప్లీజ్ లైక్, share and subscribe. Thank you friends.